సంక్రాంతికి చుక్కలంటుతున్న ప్రైవేట్ బస్ ఛార్జీలు. ఆర్టీసీ రైళ్లలో టికెట్లు ఫుల్ కావడంతో ప్రైవేట్ ఆపరేటర్లు దోపిడీ అయితే మొదలుపెట్టేశారు. అప్పుడే పండక్కి ఊరెళ్ళాలంటే ప్రయాణికులు జోబులకు చిల్లుపడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. హైదరాబాద్ టు విశాఖ ఆర్టీసీ టికెట్ ధర దాదాపు 2000 రూపాయలుగా ఉంది. ఒక ట్రైన్ టికెట్ ధర సుమారుగా 2000 రూపాయలుగా ఉంది. అదే మీరు ఒకవేళ బస్కి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ టు విశాఖ ప్రైవేట్ బస్సు టికెట్ ధర సుమారుగా మీరు చెప్తే నమ్మరు కానీ 7000 రూపాయలుగా ఉంది అందులో బస్సు లోపల. కానీ అదే హైదరాబాద్ టు విశాఖ విమానం టికెట్ ధర సుమారుగా 5500 రూపాయలుగా ఉంది. అంటే విమానం టికెట్లు మించి ఉన్నాయి ఈ ప్రైవేట్ బస్సు ధరలు. అంటే రోజు రోజుకి రేట్లు ఇలా పెంచుకుంటూ పోతే చాలామంది తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉపాధి కోసమో మరితర అవసరాల కోసమో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ సంవత్సరంలో ఒకసారి తమ సొంతింటికి వెళ్ళి వారితో గడపాలి అనుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతికి మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ సెటిల్ అయిన వారు కూడా సంక్రాంతికి సమయానికి సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే మా ఊరికి వెళ్ళాలి, మా వాళ్ళతో గడపాలి అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది కొంచెం మధ్యతరగతి వారు కానీ కొంచెం డబ్బు ఉన్నవారు కానీ కొంచెం మెయింటైన్ చేసుకునేవారు వారు సొంత వెహికల్ వేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక మరీ పేద తరగతిగా మామూలుగా ఉన్నవారు అయితే ట్రైన్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ ట్రైన్లు కూడా సంక్రాంతి జనవరి 14 తారీఖున ఉంటే ఇప్పుడు ఈ నవంబర్ స్టార్టింగ్లోనే అక్టోబర్ నవంబర్లోనే టికెట్ వదిలితే అప్పుడే బుక్ అయిపోయినాయి. వితిన్ ఒక 10 నిమిషాల్లో కూడా ఆ టికెట్స్ అన్నీ కూడా సేల్ అయిపోయినాయి. మిగిలిన వారంతా ఎలా వెళ్ళాలి? ఎన్ని స్పెషల్ ట్రైన్స్ వేసినా కూడా ఆ రోజు అంతా రద్దీగా కిక్కిరిసిపోయి ఉంటాయి ఆ ట్రైన్లన్నీ కూడా. అందులోనే నిలబడుతూ ఆయా ప్రయాసాలు పడుతూ వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క బస్సు ఎవరైతే బస్సు ట్రైన్లో జర్నీ చేయలేని వారు లేదా ట్రైన్ ఫెసిలిటీ లేని వారు బస్సులోకి వెళ్ళాలనుకునే వారందరూ కూడా అదే సేమ్ ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఈ పోర్టల్స్ ఓపెన్ అయితే ఏదైతే గవర్నమెంట్ ట్రావెల్స్ ఆర్టీసీలు ఏవి ఉంటాయో అందులో బుక్ చేసుకుంటారు. వితిన్ 1 అవర్లో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 1,00,000 మంది జనాభా ఉంటే ఒక సుమారుగా ఒక 30 నుంచి 40,000 50,000 మంది ప్రయాణించే బస్సులు మాత్రమే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఆ టైంలో ఎక్స్ట్రా బస్సులు వేస్తూ ఉంటారు. అవి కూడా ఆ లాస్ట్ మూమెంట్లో కూర్చొని వెళ్ళడానికి ఏమంటారు మామూలు ఆర్డినరీ బస్సులు కూడా లాంగ్ డిస్టెన్స్కి వేస్తూ ఉంటారు. ఈ సమయాన్నే అనువుగా తీసుకున్నాయి ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు. వీటికి ఫిట్నెస్ ఉండదు, ఒక ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉండదు, వీటికి తనిఖీలు ఉండవు. ఇష్టానుసారంగా వీరు మొత్తం బాడీ మోడిఫికేషన్ చేసుకొని లగ్జరీ బస్సు, ఏసీ బస్సు, స్లీపర్ బస్సు అని ఇలా పేరుతో ఇష్టారాజ్యంగా మోడిఫికేషన్లో ఒక లగ్జరీ బస్సు తయారు చేసి సుమారుగా ఒక బస్సు టికెట్ ధర 7,000 రూపాయలుగా ఉందంటే అప్ అండ్ డౌన్ 14,000 రూపాయలు. లాస్ట్ మూమెంట్లో ఏ బస్సు దొరకలేనప్పుడు అదే గత్యంతరం అవుతుంది. ఊరికి వెళ్ళాలా 7,000 కట్టాలి, వెళ్ళకుండా ఉండాలంటే ఆ 7,000 మిగలాలి అనుకుంటే వెళ్ళకుండా వారి కుటుంబాలని వారి పండగల్ని వదిలేసుకొని కూడా ఇంటి దగ్గర కూర్చోవాలి. ఇక్కడ హైదరాబాద్లో అంతా అక్కడ పండగ చేసుకుంటే మనం ఇక్కడ వాళ్ళ టీవీలలో వచ్చే స్క్రోలింగ్ చూసుకుంటూ మనం ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ ప్రైవేట్ యాజమాన్యం ఏవైతే ట్రావెల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నాగాల్యాండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ఈ రిజిస్ట్రేషన్లో చేసుకొని ఫిట్నెస్ లేకుండా నడుస్తూ ఉన్నాయి. అగ్ని ప్రమాదాలకు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఓవర్ స్పీడింగ్ తోలుతూ ఉంటారు. ఒక స్పీడ్ లిమిట్ ఉండదు వీళ్ళకి. ఇష్టానుసారంగా పోతూ ఉంటారు. వీరికి మాత్రం ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెంచుకొని 7,000 10,000 2,000 నుంచి మొదలు పెడితే 7,000 దాకా ఉన్నాయంటే టికెట్లు. ఎవరు ఇచ్చారు వీరికి అధికారం ఇంత ప్రైసులు పెట్టడానికి? లాస్ట్ మూమెంట్లో ఏ గత్యంతరం లేక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చాలామంది కూడా ఆ బస్సులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇంకా సంక్రాంతి ఫీవర్ స్టార్ట్ కాలి, ఇంకా సంక్రాంతి మూమెంట్ ఇంకా మొదలు కాకముందుకే ఈ స్థాయిలో రేట్లు ఉన్నాయంటే సంక్రాంతి టైంలో ఒక్కో టికెట్ ధర ఎంత ఉంటుందో అసలు ఊహకే అందట్లేదు. అంత హెవీగా ఉంటా ఉన్నాయి. సో మీరు చూస్తున్న వ్యూయర్స్, మీరు సంక్రాంతిలో మీ స్వస్థలం ఏది? మీరు ఏ ఊర్లకైతే ప్రయాణిస్తూ ఉంటారో కామెంట్లో తెలియజేయండి. అండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బస్ టికెట్ ఎలా ఉంది, ఏ బస్సులో వెళ్ళారు, ఏ ట్రైన్లో వెళ్ళారు, ఎంత ప్రైజెస్ పడ్డాయి, ఇప్పుడుతో పోల్చుకుంటే అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో కుదిరితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మాకు తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఏ సినారియో ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ ఏ రేట్లో ఉన్నాయో మేము మిగతా వారికి అప్డేట్ ఇవ్వాలి. కాబట్టి మీరు పొందిన అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.